ద్వాదశ జ్యోతిర్లింగములు 12. ఈ 12 జ్యోతిర్లింగములలో రెండవది శ్రీశైల క్షేత్రములో కొలువు తీరిన జ్యోతిర్లింగ రూపమును గురించి ఇది వరకు ఒక ఇతిహాసమును తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు మరి ఒక ఇతిహాసమును గురించి తెలుసుకుందాము. వినాయకునికి కుమారస్వామికి ఒకప్పుడు కలహము సంభవించినది. దానివల్ల కుమారస్వామి ఆగ్రహంతో కైలాసాన్ని వీడి భూలోకంలో శ్రీశైల ప్రాంతానికి చేరుకోగా పరమేశ్వరుని ఆజ్ఞతో నారదుడు క్రౌంచ పర్వతము దగ్గరకు చేరి షణ్ముఖుని కైలాసం రమ్మనమని అనగా రానని చెప్పారు కుమారస్వామి. కుమారస్వామిని విడిచి ఉండలేని పార్వతీదేవి కూడా స్వయముగా కుమారుని దగ్గరకు వచ్చి కైలాసం రమ్మనమని చెప్పగా వచ్చేందుకు అంగీకరించరు కుమారస్వామి. పరమశివుడు కూడా అక్కడకు వచ్చి కైలాసం రమ్మనమని చెప్పినా వినలేదు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కైలాసం వెళ్లేందుకు ఇష్టపడక వారు కూడా శ్రీశైలాన్ని కైలాసంగా భావించి అక్కడ ఉండేందుకు నిశ్చయించుకుంటారు. ఈ విషయాన్ని నారదుల వారు బ్రహ్మ, విష్ణువు, విఘ్నేశ్వరునికి, నంది, భృంగి మొదలగు ప్రమద గణాలకు తెలియచేయగా వారు కూడా కైలాసానికి రమ్మనమని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు నేను ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడునై కొలువు తీరి ఉంటాను, నన్ను భక్తితో కొలిచిన వారిని కాపాడుతూ ఉంటానని, ఇది ముందు ముందు మహాపుణ్యక్షేత్రమై కైలాసంగా భావించబడుతుందని, నన్ను దర్శించుకున్న వారికి మరుజన్మ లేకుండా చేస్తాను అని వరములు ఇచ్చారు శంకరుడు. అప్పటి నుండి ఈ క్షేత్రము జ్యోతిర్లింగ రూపములో రెండవదిగా విరాజిల్లుతూ ఉన్నది అని సూతుల వారు సౌనకాదులకు తెలియజేసిరి. ఇక అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి అని చెప్పారు కదా, అందుకు సంబంధించిన ఇతిహాసాన్ని తెలియచేస్తూ ఉన్నారు సౌనకాది మహర్షులకు సూతుల వారు మరి ఒక భాగములో.